Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. మనకి ఒక హెల్త్ ప్రాబ్లం రాగానే మనం వెంటనే ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉండేది ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ఒంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడున్న ఈ వింటర్లో దగ్గు జలుబు అనేవి అసలు ఎట్లా అంటే ఒక దెయ్యంలా పీడిస్తూ ఉంటాయి. అసలు ఈ హెడ్ఏక్ కావచ్చు, సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ చాలామంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. జలుబు దగ్గు అనేది ఒకసారి వస్తే ఒక వారం 10 రోజుల వరకు అస్సలు పోదు సార్. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఏమైనా మీరు చిట్కాలు కానీ హోమ్ రెమెడీ ఏమైనా ఇస్తారా? ఓకేమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఒక పట్టాన పీడించి వేధించేటువంటి సమస్యమ్మా ఒక పట్టాన ఏమంటారు, ఏవైనా పెద్ద రోగం వచ్చేదానికంటే ఈ జలుబు దగ్గు వల్ల అయితే మాత్రం చాలా మంది అసలు ఏం చేయలేము. అసలు ఏం చేద్దామన్నా కూడా ఒకలాంటి సోమరిపోతనం ఒకలాగా తిరుగుతూ ఉంటుంది మైండ్లో. చేసేసమ్మా డిస్కంఫర్ట్, బద్ధకము, లేజినెస్, కోపము, చికాకు ఇవన్నీ కూడా దాని ఉదాహరణ కూడా వస్తుంటాయమ్మా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధం చెప్తానమ్మా. సో జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, అదేవిధంగా ఈ అలర్జీ, ముక్కుల నుంచి నీళ్లు గారడము, కళ్ళు దురద పెట్టడము, తర్వాత ముక్కు దురద పెట్టడము, అదేవిధంగా ఈ ఆయాసం, గుర్రు అని పిల్లికూతలు రావడము, ఇలాంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇలాంటి అనేక రకాలైన సమస్యలకు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తగ్గించేటువంటి యూనిక్ ఔషధాన్ని చెప్తానమ్మా నేను. అన్నిటికీ ఒకటే ఔషధమా లేదంటే ఒక్కొక్కటి? ఇలా అన్నిటికీ ఇదే పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. చాలా సూపర్ మెడిసిన్ అమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధం ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా పనిచేసి అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తాం. యాక్చువల్లీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏంటా హోమ్ రెమెడీ అని. ఎందుకంటే దగ్గు అనేది వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈవెన్ యాంకర్స్కి ఎక్కువ ప్రాబ్లం, సింగర్స్కి కావచ్చు, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి, కాంటెంట్ క్రియేటర్స్కి, ఇలాంటి వారికి. సో చెప్పండి సార్, చాలా ఆతృతంగా వింటున్నాను నేనైతే. 4 పదార్థాలమ్మా. ఓకే. సో అన్నీ మనకు దొరికేవి, అన్నీ తెలిసినమ్మా. చెప్తే ఆశ్చర్యపోతారమ్మా. ఇవన్నీ కూడా శొంఠి అమ్మా. శొంఠి పొడి జస్ట్ ఒక 20 grams తీసుకోవాలి. శొంఠి పొడి మార్కెట్లో దొరుకుతాయమ్మా ఇవన్నీ. శొంఠి పొడి మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి కొమ్ములు దొరుకుతాయి. అదేవిధంగా మిరియాలమ్మా. మిరియాలు కాస్త వేయించేసేసి 20 grams మిరియాల పొడి తీసుకోవాలి. మిరియాలు వేయించిన తర్వాత పౌడర్ చేసి ఒక 20 grams తీసుకోవాలి. మంచిగా దాల్చిన చెక్కమ్మా. దాల్చిన చెక్కను కూడా పౌడర్ చేసేసి ఒక 20 grams తీసుకోవాలి. సో 4th వచ్చేసి లవంగాలు కూడా కాస్త వేయించేసి పౌడర్ తయారు చేయాలమ్మా. సో శొంఠిని, దాల్చిన చెక్కను వేయించకుండా పౌడర్ తయారు చేయాలి. సో మిరియాలు అదేవిధంగా లవంగాలను మాత్రం వేయించాలమ్మా. మొత్తం 20 grams చొప్పున ఈ చూర్ణాలన్నీ తీసేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క సమస్యలన్నీ తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా. అన్ని మంచి ఘాటుగా ఉంటాయి, చాలా బాగా పనిచేస్తుందమ్మా. సో అవి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి, యాంటీ అలర్జీగా పనిచేస్తాయి, తర్వాత ఈ జ్వరం రాకుండా, తర్వాత ఈ లక్షణాలు రాకుండా ఉండేందుకు పనిచేస్తాయి, తర్వాత ఈ ఊపిరితిత్తులకి, లంగ్స్కి మంచి శక్తినిచ్చేందుకు, ఇమ్యూనిటీ పవర్ బాగా ఇచ్చేందుకు ఒక ఔషధాలు ఉపయోగపడతాయి. మళ్ళీ తరచుగా పునరావృతం కాకుండా ఉండేందుకు ఔషధాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఒక ఔషధాలు ఉపయోగపడతాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. ఓకే. అంటే ఎలా సరే ఇవన్నిటిని పౌడర్ చేసి అన్ని పౌడర్ చేసి కలుపుకొనమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి పడుకుంటప్పుడు 1 to 2 grams అమ్మా. అంటే సమస్య మరీ తీవ్రంగా ఉంటే మ్యాక్సిమం 2 grams వరకు వాడుకోవచ్చమ్మా. అది మ్యాక్సిమం డోస్ చెప్తున్నా. 100లో 80% మందికి 1 gram సరిపోతుందమ్మా. సో పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు పిట్ట తక్కువ చిన్నగా ఉన్న కూత ఘనంగా ఉంటుంది. అట్లా ఔషధం మనకు ఏదో చిన్నది అనిపించి చిన్న ప్రమాణం అనిపించినప్పటికీ దీని యొక్క అపారమైన శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా ఇవి. కాబట్టి ఉదయం 1 gram, మ్యాక్సిమం 2 grams ఆహారానికి ముందు, రాత్రి పడుకునేటప్పుడు ఇదే పద్ధతిలో. తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. కానీ తేనె అంటే ఇంకా కోల్డ్ కాఫ్ని పెంచదమ్మా, పెంచదు. చాలా అది అభిప్రాయం కరెక్ట్ కాదమ్మా అది. సో ఇలాంటి సమస్యలు తగ్గించేదానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. చాలా మందికి తెలియక అట్లా అనుకుంటారు కానీ అపోహమ్మా, ఇది అపోహనే. వాటర్ లో తీసుకోవాలా, మిల్క్ లో తీసుకోవాలి? తేనెతో కలిపి తీసుకోవాలమ్మా. తేనె వాడకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవచ్చు. లేదు ఏదన్నా కొంచెం ఘాటుగా ఉంటుంది, నీళ్ళతో తీసుకోవడం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒక 50 ml గోరువెచ్చని పాలల్లో ఒక పించు పసుపు కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఈ పౌడర్తో పాటు, పౌడర్ ఏమో రెగ్యులర్గా తీసుకోవాలి, ఒక పించ్ ఆఫ్ పసుపు కలపడం వల్ల
పాలలో ఉన్నటువంటి ఆ శీతలత్వం కోల్డ్ చేసేటువంటి గుణం కూడా పసుపు తగ్గిస్తుందమ్మా. సో పించ్ ఆఫ్ పాలు తీసుకునేటువంటి వాళ్ళైతే పించ్ ఆఫ్ పసుపు కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే నార్మల్గా ఈవెన్ మిల్క్ తాగడం వల్ల కూడా కోల్డ్ వస్తుంది అనుకున్న వారికి పసుపు వేసుకుంటే మనకి ఆ తత్వం అక్కడతో పోతుంది. ఓకే, నైస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి ఏంటంటే ఇంకొక సందేహం కూడా వస్తుందమ్మా. అంటే మరి ఈ డోసు పెద్దలకు సంబంధించినటువంటి డోసా డాక్టర్ గారు చెప్పినది వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు కదా, చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ పడుతుంటారమ్మా. ఇప్పుడు నేను చెప్పింది పెద్దవాళ్ళకి డోస్ అమ్మా. సో ఇదే ఔషధము దాదాపు ఒక 6 మాసాలు సంవత్సరం పిల్లలకు ఈ సమస్య ఉన్నప్పుడు ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చమ్మా. ఔషధం వాడుకోవచ్చు, బట్ తక్కువ గ్రామ్స్ లో చెప్తానమ్మా. సో 6 months దాటినటువంటి పిల్లలకి అందరికీ వాడుకోవచ్చమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 మాసాలు దాటినటువంటి పిల్లలు కూడా కామన్ కదమ్మా ఇవన్నీ. సో వాళ్ళు పాపం తల్లిదండ్రులు పడేటువంటి బాధ, కుటుంబ సభ్యులు పడేటువంటి బాధ వర్ణాతీతమ్మా. పిల్లలు ఆ విధంగా బాధపడుతుంటే పాపం వీళ్ళు బాధపడుతుంటారు, ఒక పట్టణం తగ్గవు. సో ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 months పిల్లలు ఉన్నారనుకోండి, 6 months పిల్లలు ఉన్నట్లయితే ఒక గోధుమ గింజ ప్రమాణం అమ్మా, గోధుమ గింజ కంటే కొద్దిగా 2 గోధుమ గింజల ప్రమాణం అనుకోండి, తీసేసుకొని చనవాలతో రంగరించి కానీ లేకపోతే కాస్త తేనె కలిపి కానీ బాగా తేనె కాస్త ఎక్కువ వేసేసి కలిపేసి 4 లోపే మింగేసేస్తారు. సింపుల్ రెమెడీ అది. సో వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు ఉన్న వాళ్ళైతే జస్ట్ ఒక పించ్ అమ్మా. పించ్ అంటే 2 వేళ్ళు పట్టుకుంటే ఎంత పౌడర్ వస్తుందో అంత అనమాట. సో అంత పౌడర్ తీసుకొని తేనెతో కలిపి ఇవ్వచ్చు, అలాగే ఇవ్వచ్చు. వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచుతూ వాడితే సరిపోతుందమ్మా. బట్ అందరికీ వాడుకోవచ్చమ్మా. యూనివర్సల్ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇంకొకటి ఏదైతే చెప్పారు లవంగం ఇంకా చెక్క, అది కొంచెం గ్యాస్ ప్రాబ్లం కూడా అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా యూజ్ చేయొచ్చమ్మా. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి తగ్గేదానికి ఉపయోగపడతాయమ్మా. ఎందుకంటే ఈ లవంగాల్లో ఉన్నటువంటి యూజినాలు, తర్వాత ఈ దాల్చిన చెక్కలు ఉంటే ఈ సిసమిక్ యాసిడ్, సినిమాయిలేడ్ ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అందులో ఆల్మోస్ట్ మనం శొంఠి కూడా వాడుతున్నాం కదా. శోధించేటువంటి శొంఠి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మిరియాల చారు మనకు భారతీయ సనాతన సాంప్రదాయం నుంచి మిరియాల చారు మన వాళ్ళు తాగడం అలవాటు ఉంది కదమ్మా. ఆహార పదార్థాల్లో వంటకాల్లో భాగంగానే మిరియాలు వాడుతుంటాం. అది గ్యాస్ చాలా బాగా పనిచేస్తాయి. మన మిరియాలు ఇలాంటి తయారు చేసి వాడుకున్నట్టు ఆహార పదార్థాలు కూడా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ మందు కూడా అక్కడ ఉందంటారు. అంతే కదా మరి. సో మనం దీని ఔషధం రూపం వాడుకుంటున్నాము, వాళ్ళ ఆహార రూపంలో వాళ్ళు పెద్దలు మనకి ఇచ్చారు. నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.